ఓం శాంతి. భగవంతుణ్ణి త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. నీవే తల్లివి, తండ్రివి, టీచర్, సద్గురు అని గాయనం చేస్తాము. అలాంటి భగవంతునితో సర్వ సంబంధాల అనుభూతితో కూడిన యోగాభ్యాసాన్ని చేద్దాము. ఓం శాంతి. మన ఇంటిలోనే ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో కూర్చొని ఈ మనస్సుని ఈ ప్రాపంచిక విషయ వస్తువుల నుంచి అతీతంగా తీసుకుని వెళ్ళి భగవంతునితో మధుర మిలనాన్ని చేద్దాము. నేను ఆత్మను రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో మెరిసేటువంటి చైతన్య దివ్య జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ఆత్మను శక్తి స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, పరంపిత పరమాత్మ పవిత్రతా సాగరని యొక్క సర్వశ్రేష్ఠ సంతానాన్ని, నేను భగవంతుని యొక్క దివ్య సంతానాన్ని. ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను కొన్ని క్షణాల కోసం ఈ ప్రపంచానికి అతీతంగా సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని దాటుతూ వాటికి పైన ఉన్నటువంటి సూక్ష్మలోకం ఫరిస్తాల ప్రపంచానికి చేరుకున్నాను. ఈ సూక్ష్మలోకంలో ఫరిస్తాలకే చక్రవర్తి అయినటువంటి బ్రహ్మ బాబా నన్ను చాలా ప్రేమతో, ఓ నా మధురమైన పిల్లలు, ప్రియాతి ప్రియమైన దివ్య సంతానము అని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ తన బాహువులలో ఎముడ్చుకున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతురాలని, పదమాపదం భాగ్యశాలి ఆత్మను. ఈ సూక్ష్మవతనం అంతా తెల్లని చంద్రకాంతితో దివ్యంగా మెరిసిపోతుంది. బ్రహ్మ బాబా మస్తకంలో జ్ఞాన సూర్య, పవిత్రత సూర్య, ఈశ్వర్ పరంపిత పరమాత్మ విరాజమానమై ఉన్నారు. నేను బాప్ దాదా సన్ముఖంలో ఉన్నాను. బాప్ దాదా చిత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. మీరు నాకు తల్లి, మీ యొక్క నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమతో, అమ్మా, నా జన్మ జన్మల దాహాన్ని, తపనని, బాధని దూరం చేశావు అమ్మా. నేను భగవంతుడైనటువంటి తల్లి ఒడిలో ఒక లిటిల్ ఏంజల్గా
కూర్చున్నాను. అమ్మని అలాగే అమ్మ ప్రేమని హృదయంలో నింపుకుంటూ అమ్మ ఒడిలో కూర్చొని ఆ ప్రేమలో లవలీనమై నేనలా అమ్మ కౌగిలిలో హత్తుకుపోయాను. ఇప్పుడు నేను పసిపాపలాగా ఉన్నాను. జ్ఞానరత్నాలతో ఆడుకుంటున్నాను. నేను భగవంతుని యొక్క ఫరిస్తా సంతానాన్ని. అమ్మా, మీరొక గొప్ప శిల్పి. నాలో ఉన్నటువంటి అవగుణాలను, వికారాలను తొలగించి నన్ను దేవతా స్వరూపంగా చేసేటువంటి శిల్పి. నా జీవితానికి మీరే ఆధారం, సర్వస్వం. నా అడుగు అడుగులో కూడా మీ తోడు ఉంది అనేటువంటి మాటలు నా చెవులలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక్కసారి ప్రేమతో అమ్మా అని పిలిస్తే 100 సార్లు నేను మీకు సహయోగం చేస్తాను అనే జ్ఞానయుక్త మాటలు నా హృదయం నిండా ప్రతిధ్వనిస్తున్నాయి. అమ్మా, ఎంత మధురమైన దివ్య అనుభూతి. భగవంతుణ్ణి ఇలా అమ్మ రూపంలో చూస్తూ ఆ ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటే పొందాల్సింది పొందేశాను, ఇక పొందడానికి ఏమీ లేదు అనే ఒక నిశ్చింత, మనస్సు యొక్క ప్రశాంతత ఉంది. ఇప్పుడు అమ్మ తన నిస్వార్థమైన ప్రేమతో నన్ను దివ్య గుణాలతో అలంకరిస్తున్నారు. నా కనులలో పవిత్రత కాటుకొని నింపుతూ, నా చెవిలో సదా జ్ఞానయుక్త మాటల ప్రవాహమే ఉండాలి అని దీవెనలిస్తూ, నా వాక్కుని మధురమైన వాక్కుగా, వరదాని మాటలుగా నన్ను అలంకరిస్తున్నారు. నేను కీర్తివంతురాలు కావాలని, సర్వశ్రేష్టంగా కావాలని నన్ను అలంకరణ చేస్తున్నారు. ఇలా అమ్మ యొక్క ప్రేమ నిస్వార్థమైనది, అద్వితీయమైనది, అనుభవంతో కూడుకున్నది. అలా నేను భగవంతుణ్ణి అమ్మ రూపంలో చూస్తూ ఆ పాలనని నింపుకుంటూ ఆ అలౌకిక దివ్య ఆనందంలో మునిగిపోయాను. ఇక ఆ తరువాత తండ్రి, పతిత పావన, మీరు నాకు తండ్రి. ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాను, ఓ నా మధురమైన సంతానము అని సదా నిశ్చింతగా ఉండండి అని ఆ ప్రేమతో చెప్పేటువంటి ఆ పలకరింపు, ఆ తోడు నాకు సదా జ్ఞాపకం ఉన్నాయి. తండ్రిగా
నాలో శక్తిని, సమర్థతని నింపుతూ నన్ను సమర్థంగా చేస్తున్నారు. బాబా, మీ ప్రేమ నిస్వార్థమైనది. మీ అంత నిరహంకారి తండ్రి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. మీ ప్రేమ అనుభూతితో నా మనస్సు సంతోషాల సాగరంలో మునకలు వేస్తుంది. నాలో మీరు జ్ఞాన ప్రకాశాన్ని నింపుతూ వికారాలపైన, వికర్మలపైన విజయాన్ని పొందేలా చేస్తూ వికర్మాజీత్గా చేస్తున్నారు తండ్రి. ఈ మనస్సు ఎప్పుడూ కూడా మీ స్మరణ, మీ తలంపు, మీ వరదాని హస్తంతో ఆనందమయంగా అవుతుంది. నాకీ మాటలు చెవిలో మారుమ్రోగుతూ ఉన్నాయి. ఓ నా మధురమైన పిల్లలు, నేను మీకు నా సర్వశక్తులను ఇచ్చి, నా సర్వ గుణాలను ఇచ్చి, మిమ్మల్ని నాకంటే ఉన్నతోన్నతంగా చేసి నేను తిరిగి పరంధామానికి వెళ్ళిపోతాను అనేటువంటి ఈ మాటలు సదా జ్ఞాపకం వస్తున్నాయి. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి తండ్రి ఇంకెవ్వరూ లేరు. ఇలా బాబా మీరు నన్ను సర్వ ఖజానాలకి, సర్వశక్తులకి అధికారిగా చేసి సంపన్నంగా చేస్తున్నారు. పిల్లలు, మీరు నా హృదయ సింహాసనాధికారి. నేను మీకోసం సదా ఆలోచన చేస్తాను, తపిస్తాను. మీ ఉన్నతిని కోరుకునేటువంటి, మీ భాగ్యాన్ని సర్వశ్రేష్టంగా చేసేటువంటి భాగ్య విధాతను. అలాంటి భాగ్య విధాత ఒడిలో లిటిల్ ఏంజల్గా అయిపోయి నేను బాబాని గట్టిగా పట్టుకున్నాను. బాబాతో హత్తుకుపోయాను, లీనమైపోయాను. ఆ సాన్నిధ్యం, ఆ ప్రేమ అనుభూతి దివ్యమైనది. తండ్రి, మీ మహిమ అపారమైనది. నాకొక్కటే కోరిక, సదా మీరు జ్ఞాపకం ఉండాలి, సదా నేను మీ దృష్టిలో ఉండాలి. మీ లిటిల్ ఏంజల్ని తండ్రి నేను. ఇలా బాబా ప్రేమని ఆస్వాదిస్తున్నాను. ఇక బాబా టీచర్, చాలా గొప్ప టీచర్. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి ప్రకాశం వైపుకి, అమృతతుల్య స్థితి వైపుకి నడిపించేటువంటి గొప్ప టీచర్. వేదశాస్త్ర సారాంశాన్ని చాలా ఈజీగా ఇచ్చేటువంటి అతి గొప్ప టీచర్ శివ్ బాబా. బాబా
జ్ఞానాన్ని ఇచ్చి నన్ను త్రినేత్రిగా, త్రికాలదర్శిగా, మూడు లోకాల జ్ఞానాన్ని తెలియచేసి జ్ఞానస్వరూపిణిగా, జ్ఞాన జ్ఞానేశ్వరిగా, యోగ యోగేశ్వరిగా, రాజరాజేశ్వరిగా తయారు చేస్తున్నారు. టీచర్గా 4 యుగాల జ్ఞానాన్ని తెలియజేస్తూ ఈ సంగమ యుగంలో సదా మాకు తోడుగా ఉంటూ సత్యయుగానికి సత్యయుగి దేవీ దేవతలుగా తయారు చేసేటువంటి టీచర్ మీరు. మీ అంత గొప్ప టీచర్ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. నేను అలాంటి గొప్ప టీచర్ దగ్గర జ్ఞాన విద్యని, ఆత్మ విద్యని నేర్చుకునేటువంటి డివైన్ స్టూడెంట్ని. అదృష్టవంతురాలిని, భాగ్యశాలి ఆత్మను. బాబా, మీరు టీచరే కాదు, సద్గురు, సద్గతి దాతని ఇచ్చేటువంటి సద్గురు. ముక్తి, జీవన్ముక్తి, పరంధామానికి తీసుకువెళ్ళి స్వర్గానికి యజమానిగా చేసేటువంటి గతి సద్గతి దాత బాబా. మీరు సద్గురువుగా అశరీరీ భవ, విదేహీ భవ, ఫరిస్తా భవ. మీరు మాత్రమే ఇలాంటి వరదానాలు ఇవ్వగలరు. అంతర్ముఖి అనేటువంటి గుహలో తపస్సు చేయించగలిగినటువంటి, వికారాలపైన, వికర్మలపైన విజయాన్ని ప్రాప్తింపచేయగలిగినటువంటి అతి గొప్ప సద్గురు మీరు. గురువులకే గురువు, పరమ పరమ పూజనీయులు భగవంతుడైన సద్గురు. ప్రతిరోజు వరదానాలతో ఈ జోలిని నింపుతూ జ్ఞానీ భవ, యోగి భవ, పవిత్ర భవ, సమర్థ భవ, ఎన్నో వరదానాలను ఇస్తూ ఈ బుద్ధిని దివ్య బుద్ధిగా చేస్తున్నారు. అలాంటి జగత్తుకే పరమ సద్గురువు అయినటువంటి ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నాను. హే మనసా, ఇప్పటి వరకు ఇన్ని జన్మలో దేనికోసం భ్రమించావు, తపించావు, దుఃఖించావు. ఇప్పుడు దాన్ని పొందుతున్నావు. సెకండ్ సెకండ్, శ్వాస శ్వాసలో ఆ సద్గురువుని, ఆ వరదానాలని నింపుకుంటూ స్మృతి చేస్తూ చేస్తూ
అపారమైన సుఖాన్ని పొందుతాం. పరమాత్మునితో ఆ మంగళ మిలనం చేసుకుంటూ నేను సద్గురువుగా ఈశ్వరుడి నుంచి వరదానాలు నింపుకుంటున్నాను. మీరు ఎంత గొప్ప సద్గురువో అంత ప్రేమ సాగరులు, మీ నిస్వార్థమైన ప్రేమ సదా మీ తోడు నేను మరచిపోలేను. అంత గొప్ప ప్రేమ. అలా నేను బాబా ప్రేమలో లవలీనమైపోయాను, ఇమిడిపోయాను. బాబా అని జ్ఞాపకం వస్తూనే ఈ హృదయం, ఈ మనస్సు సంతోషంతో పులకరించిపోతుంది. అలా దివ్య గుణాలతో శృంగారం చేసేటువంటి సద్గురువు మీరు. ఇక బాబా మిత్రుడు, ఖుదా దోస్త్. మితం నుంచి అమితమైన ఆనందానికి, మితం నుంచి అమితమైన సుఖానికి తీసుకెళ్ళేటువంటి అతి గొప్ప స్నేహితుడు. గాడ్ ఈజ్ మై లవ్లీ బెస్ట్ ఫ్రెండ్. ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటూ ప్రతి అడుగులో ఆయన అడుగుని నింపుతూ నన్ను ప్రతి క్షణం నవ్వేస్తూ నాకు ప్రతి క్షణం జ్ఞానయుక్త యోగయుక్త మాటలు నేర్పిస్తూ నేనున్నాను అనే ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి అతి గొప్ప మిత్రుడు శివ్ బాబా. ఎంత సంతోషంగా అనిపిస్తుందండి. నేను స్వప్నంలో కూడా ఊహించలేదు ఇంత గొప్ప భాగ్యాన్ని. నా దుఃఖాన్ని, నా బాధని, నా చింతల మూటని ఆ మిత్రుడికి ఇచ్చేసి నేను హాయిగా, తేలికగా, లైట్గా, మైట్గా అవుతున్నాను. నాకు ప్రాణ స్నేహితులు మీరు, నాకు ప్రాణేశ్వరులైనటువంటి తండ్రి. అంత గొప్ప స్నేహితులు బాబా మీరు నాకు. మీ ప్రేమ గంగోత్రి ప్రవాహంతో, మీ శీతల సాన్నిధ్యంతో ఈ జన్మ ధన్యమైపోయింది. హే ఖుదా దోస్త్, సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల్లో తోడుగా ఉండేటువంటి, ఎప్పుడు ఆశీర్వాదాలు, వరదానాలు, ప్రేమనిచ్చి ఈ మనస్సుని సమాధానపరిచేటువంటి అతి గొప్ప స్నేహితులు మీరు. ప్రియాతి ప్రియమైన మిత్రులు నాలో విశ్వాసాన్ని నింపి ముందుకు నడిపేస్తున్నారు. మీ తోడుతోనే, మీ సాన్నిధ్యంతోనే నేను సంతోషంగా ఉన్నాను. అలాంటి ప్రియ మిత్రులు ఆ తరువాత భగవంతుడు బంధువు, అసలైన బంధువు. మన ప్రతి శుభకార్యంలో సదా శుభమే జరగాలి అని, ఎప్పుడు అశుభం జరగకూడదని సదా మన ఆహ్వానం కోసం
ఎదురు చూసేటువంటి బంధువు, రక్షకుడు, మన జీవితంలో సదా శుభాలే సరగాలి అని, ఎప్పుడూ మనం శుభంగా సంతోషంగా ఉండాలని, అన్ని కార్యాలలో ప్రతి క్షణం మనకి తోడుగా నిలిచేటువంటి ఆత్మ బంధువు, అతి గొప్ప బంధువు, ఆత్మలో సర్వశక్తుల్ని నింపేటువంటి అతి గొప్ప ఆత్మీయులు మీరు. మీకన్నా గొప్ప ఆత్మీయులు, వెల్ విషర్ నాకెక్కడ దొరుకుతారు తండ్రి? అలా ప్రతి క్షణం ఆ ఆత్మీయుడైనటువంటి తండ్రి సాన్నిధ్యంలో, ఆ ఆత్మీయుడైనటువంటి టీచర్ సాన్నిధ్యంలో, ఆ ఆత్మీయుడైనటువంటి సద్గురు సాన్నిధ్యంలో వరదానాలతో ఫలింపబడుతూ నిశ్చింతగా ఉన్నాను. ఆహా, ఏమి నా సౌభాగ్యము! సాక్షాత్ ఎవరి కోసం ప్రపంచం ఇంకా ఎదురు చూస్తుందో అలాంటి భగవంతుడు నాకు మాతృమూర్తి అయ్యారు, పితాజీ అయ్యారు, టీచర్ అయి పాలన ఇస్తున్నారు, సద్గురువై ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు, పుణ్యఖాతాని జమ చేసుకునే విధి నేర్పిస్తున్నారు. నా మనస్సు ధన్యం, నా జీవితం ధన్యమైపోయింది. తండ్రి, సదా మీ దృష్టిలో ఉంటూ, మీ పాలన తీసుకుంటూ, ప్రతి క్షణం మీ తోడుని అనుభూతి చేసుకుంటూ ఈ సంసార సాగరాన్ని ఈజీగా దాటేయాలి. ఈ సమస్యలన్నింటినీ సమాధానపరిచి సంతోషమణిగా, శుభచింతక మణిగా కావాలి. మీరెప్పుడూ నాకు తోడుగా ఉండాలి. మీరు నా సర్వస్వం, నా జీవనాధారం. గృహస్థంలో ఉంటూ నన్ను నడిపించండి. సదా తోడుగా ఉంటూ మీ దీవెనలతో సమృద్ధిగా చేయండి. నా మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా, పరమాత్మ వరదానాలతో దివ్యంగా అయిపోయింది. థ్యాంక్ యూ శివ బాబా. ఓం శాంతి.